ఏంటంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్పి ఆంటీ టైప్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో ఉన్నది అడుగుతున్నాను నేను, అంటే ఆడియన్స్ త్రూ మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. నాకు లైలా చాలా బాగా నచ్చింది. లిటరల్ గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటున్నాను. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను. ఇంటర్నేషనల్ ఫిగర్ తీసుకొచ్చి కేబిహెచ్పి గారు అడుగుతాం. ఇంటర్నేషనల్ ఫిగర్ అది కేబిహెచ్పి గారు ఇచ్చుకుందామా? అందరం ఇచ్చుకున్నాం కదా, స్కూల్లో కాలేజీలో ఎప్పుడో సో అక్కడ నుండి పుట్టిన పదమే అది. నార్మల్గా తెలంగాణలో కూడా అంటుంటాం కదా, నేను బిర్యానీ తినడానికి ఏమైనా ఇచ్చుకున్నా ఒక బిర్యానీ ఇచ్చి పడేసిన వాడు అట్లా. సో ఇచ్చుకుందాం అని చెప్పి అట్లా ముద్దు కాకపోతే. యాక్చువల్లీ చాలా ఫ్యూ యాక్టర్స్ కే కాంటెంట్ తో సంబంధం లేకుండా థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు. అంటే సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు, అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం, అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ లో మీరు ఒకళ్ళు, విశ్వక్సేన్ ఉన్నాడు, ఓకే ఎంటర్టైన్ చేస్తాడు. సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం? డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకొని వస్తారు కదా థియేటర్కి. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, అన్ని మర్చిపోయి ఒక 2.5 గంటలు 2.5 గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీ అందరం కలిసి, లేదా ఫ్రెండ్స్ అందరితో, లేదా మీ బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిల్మ్. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. యా విశ్వక్ గారు ఇక్కడ మైసెల్ఫ్ హిమమాలినిగా. సో లుక్ బాగుంది, అన్ని బాగున్నాయి. అయితే సోను మోడల్ ఏదైతే ఉందో ఫుల్ టాటూస్ తోటి చాలా చిపక్ అనొచ్చు. సో అలా క్రింజ్ గా డిఫరెంట్ గా అలా ఉన్నాడు కదా. సో అయితే మీరు రియల్ లైఫ్ లో టాటూస్ కి ఎంత ఇదిగా ఉంటారు? అది మొత్తం చాలా ఫుల్ టాటూస్ ఉన్నాయి, 2 చేతుల మీద కానీ నెక్ మీద కానీ. టాటూ నాకు ఐ హావ్ 0 టాటూస్ అండ్ ఐఎమ్ లిటిల్, అంటే నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదు టాటూ. నాకు తెలిసి ఒక టాటూ లైఫ్ టైం ఉండిపోతుంది. నాకు తెలిసి ఏదో ఒక టైంలో మనకి తెలిసి అది బోర్ కొడుతుంది. ఐ థింక్ నాకు ఒకటే ఉంది, గవర్నమెంట్ టాటూ ఉంది. సో అండ్ ఇంకొకటి లైలా ఏదైతే చాలా మోడర్న్ గా ఉంది, బాంబే నుంచి తీసుకొచ్చారన్నారు కదా. సో హీల్స్ వేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? సేమ్ మీరు పడ్డ బాధే పడ్డా నేను కూడా. ఇంకా మీకు తెలియదు ఏంటంటే ఆ హీల్స్ లో నాకు ఫైట్ ఉండేది. సో లైలాకి కూడా ఒక చిన్న ఫైట్ ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ న్యూ. పూర్ణ గారు, సో మీకు ఇక్కడ ఫస్ట్ ఆవిడ అక్క వాళ్ళ గర్వం అయితే 2 రోల్స్ చేశారు కదా. సో లైలా ప్లస్ సోను మోడల్, ఈ రెండిట్లో ఏది బాగా నచ్చింది మీకు? డెఫినెట్లీ లైలా విల్ బి మెమరబుల్ అండి. అది నాకు మళ్ళీ జీవితంలో ఆబ్వియస్లీ చేసేసిన వాడు మళ్ళీ ఇంకోసారి చేయం కాబట్టి, బట్ డెఫినెట్లీ మెమరబుల్ రోల్. నేను యాజ్ యాక్టర్ ఉంటుంది కదా, నేను ముంబైలో ఫిలిం స్కూల్ చేస్తున్నప్పుడు థియేటర్లో నేను కుంతీదేవి రోల్ చేసినుండేది. సో దాని తర్వాత అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్ లైట్గా, అంటే ఫీమేల్ క్యారీ చేయగలము అని. సో దానికోసం కరెక్ట్ కథ ఎత్తుకున్నప్పుడు ఇది దొరికింది. సో డెఫినెట్లీ నేను ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బి మై స్పెషల్ ఫిలిం. అయితే యాజ్ ఏ లేడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడడం. ఎవరిని ఎక్కువగా చూసారు హీరోయిన్స్? హీరోయిన్స్ అని కాదంటే బేసికల్లీ పెరిగినాక లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది, మదర్ ఉంది, బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. సో చూస్తా పెరిగినాం కదా, అంతా ఒక మెమరీ ఒకసారి తిప్పినుండే. బట్ లైలా ఇస్ ఫ్రమ్ లిటిల్, లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా, కొంచెం తిప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఏదో చేసినట్టు నాకైతే తెలియదు. నాకు కూడా ఫస్ట్ టైం కదా. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. అయితే మీరు కొంచెం కలర్ఫుల్ గా ఉంటారు కాబట్టి లేడీ గెటప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చాలా మంది కోరిక కాదు అది హీరోస్ కి, బట్ మీకు ఎందుకు ఆ కోరిక ఉంది? నాకెందుకు ఆ కోరిక అంటే
నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనిపించింది అండి. విశ్వక్ గారు నమస్తే. నమస్తే. సో ఇచ్చుకుందాం బేబీ. సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్ గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది. మీ లైఫ్ లో కూడా, మీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి కాంటెంట్ ని బేస్ చేసుకొని తీసారు, సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. సో